హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏఐక్యూ సంబంధించి నీట్ యూజీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ని మనకు ఎంసీసీ రిలీజ్ చేసింది. గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఏదైనా అఫీషియల్గా వస్తేనే నమ్మండి అని. అండ్ చాలా వీడియోస్లలో కూడా చెప్పాను, రౌండ్ 2 రూల్ అనేది తీసేయబోతున్నారని. ఇదే బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో రౌండ్ 2 రూల్ అనేది ఆల్ ఇండియా కోటాలో తీసేస్తూ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది రిలీజ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు నేను దీనికన్నా ముందు ఒక వీడియో చేశాను, ఆల్ ఇండియా కోటాకి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరు అప్లికేషన్ చేయాలి అనేది. ఒకసారి వీడియో సెక్షన్లోకి వెళ్ళి చూడొచ్చు, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఈ వీడియోలో ఫీజెస్ అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్తాను. వీడియో చివరి దాకా చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా నాకు అర్థమవుతుంది. అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, జాయిన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ చేయండి. ఇలాంటి కౌన్సిలింగ్ అప్డేట్స్ అనేవి పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటే విజన్ అప్డేట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం కోసం 7893947228 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో. సో అక్కడ మీకు ప్రాసెస్ చెప్తారు, మీరు పేమెంట్ చేసి జాయిన్ అవ్వండి. నా పర్సనల్ నెంబరు అండ్ పర్సనల్గా వాట్సాప్ గ్రూప్కి మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నా నుంచి మీకు ఉంటాయి, ఓకేనా? సో ఫ్రెండ్స్, మనకు చాలా డిఫరెంట్గానే ఈ ఇయర్ అయితే కౌన్సిలింగ్ ఉండబోతుంది. మనం స్టార్టింగ్ 2023 నుంచే మాట్లాడుకుంటున్నాము కౌన్సిలింగ్ అనేది డిఫరెంట్గా ఉండబోతుందని. సో ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న రౌండ్ 2 రూల్ అనేది ఏఐక్యూలో తీసేశారు. దాదాపుగా ఇది చాలా పేజెస్, మొత్తం 65 పేజెస్ పీడిఎఫ్ ఉంది. మీకు ఒకవేళ టైం ఉంటే చదవండి. నేను మీకు కావాల్సినవి ఏంటి అంటే, సో ఇంపార్టెంట్, ఎవరు ఎలిజిబుల్, అసలు ఏమేమి పార్టిసిపేట్ చేస్తాయి, అండ్ ఫీజెస్ ఏంటి, రూల్స్ ఏంటి చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ చూద్దాం. మనకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఉన్న 15% ఆఫ్ ద సీట్స్ ఏఐక్యూలో ఫిల్ చేస్తారు. వాటితో పాటు ఈఎస్ఐసిలో ఉన్న 50% ఆఫ్ ద కోటా సీట్స్ని ఫిల్ చేస్తారు, ఓకేనా? ఎయిమ్స్లో ఉన్న 100% ఆఫ్ ద సీట్స్ కోటాని ఫిల్ చేస్తారు, ఓకేనా? వాటితో పాటు డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, సో ఇవి 100% ఆఫ్ ద సీట్స్ కూడా ఫిల్ చేస్తారు. ఒక డీమ్డ్ యూనివర్సిటీ కాకుండా మిగతా అన్ని గవర్నమెంట్ కోటా సీట్స్. డీమ్డ్ యూనివర్సిటీలలో మాత్రమే మీకు హైయెస్ట్ ఫీజు ఉంటుంది. ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇది పార్టిసిపేట్ చేసే ఇన్స్టిట్యూషన్స్, ఇది ఎంసీసీ కండక్ట్ చేస్తుంది, ఓకేనా? దీంతో పాటు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుందంటే 600+ వచ్చిన ఓబీసీ ఓసీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. 350 నుంచి 400+ ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ నర్సింగ్, డెంటల్, ఎంబీబీఎస్ సంబంధించిన రిజిస్ట్రేషన్ అండి, ఓకేనా? సో ఇక్కడ ఎవరైనా క్యాండిడేట్స్ డీమ్డ్ యూనివర్సిటీస్కి అప్లికేషన్ చేసుకోవాలనుకున్నారనుకోండి, డీమ్డ్ యూనివర్సిటీస్కి 2 lakhs రీఫండబుల్ ఫీజు అండ్ 5,000 అనేది నాన్ రిఫండబుల్. అంటే 2,05,000 రూపీస్ అనేది మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందండి, ఓకేనా? సో 2,05,000 రూపీస్ అనేది మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. దేనికి? డీమ్డ్ యూనివర్సిటీస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే. ఇందులో 2 లక్షలు అనేది మీకు రీఫండ్ అవుతుంది. సో దానికన్నా ముందు మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీరు డీమ్డ్ యూనివర్సిటీస్కి అప్లికేషన్ చేస్తే అందులోనే ఏఐక్యూ, ఎయిమ్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో లేదన్నా నేను ఓన్లీ ఏఐక్యూ, సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ ఏఎఫ్ఎంసి, ఈఎస్ఐసి, ఎయిమ్స్, జిప్మర్కి నేను ఓన్లీ వాటికి మాత్రమే అప్లికేషన్ చేస్తాను అంటే, సో 1,000 రూపీస్ అనేది నాన్ రీఫండబుల్ అండ్ 10,000 రూపీస్ అనేది రీఫండబుల్. అంటే 11K వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుంది. సో అదే బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 500 రూపీస్ అనేది నాన్ రీఫండబుల్, 5,000 వచ్చేసరికి రీఫండబుల్. అంటే 5,500 రూపీస్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు, 11,000 రూపీస్ వచ్చేసరికి ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అనేది ఫీ అనేది పే చేయాలి. సో ఇందులో ఓసీ వాళ్ళకి 10K వస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5,000 అనేది రీఫండ్ అవుతుంది. ఇది ఫీజెస్ ఇన్ఫర్మేషన్ అండి. సో మీకు జస్ట్ ఓపిక ఉంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ని 1కి 2 సార్లు చదవండి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క రూల్ గురించి మాట్లాడుకుందామండి, ఓకేనా? ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్ టు స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మళ్ళీ ఎక్కడ కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం లేదు, అంటే చేసుకునే అవసరం లేదు. అండ్ రౌండ్ 1లో చేయకుండా కూడా రౌండ్ 2లో చేసుకోవచ్చు. రౌండ్ 2లో చేయకుండా కూడా మాపప్లో చేసుకోవచ్చు. మాపప్లో చేయకుండా కూడా స్ట్రే వేకెన్సీ వరకు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా? సో కాకపోతే ఇక్కడ ఏదేని రౌండ్లో ఒక రౌండ్ 1 కాకుండా రౌండ్ 2 వచ్చేసరికి మీరు జాయిన్ అయ్యి, ఓకేనా, రౌండ్ 2 అప్ టు రౌండ్ 2 నుంచి మీరు జాయిన్ అయ్యి, సో సీట్ వద్దనుకుంటే అప్పుడు మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జాయిన్ అయిన వాళ్ళు, సీట్ వచ్చి జాయిన్ కాని వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది. మిగతా ఎవరికైనా కూడా రౌండ్ 1లో కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్ టు మాపప్ వరకు మళ్ళీ స్పెషల్గా రిజిస్ట్రేషన్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు.
సో ఇప్పుడు ఒక్కొక్క రౌండ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? రౌండ్ 1 స్టార్ట్ అవ్వగానే క్వాలిఫై అయిన ఎవరైనా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేను 2 తెలుగు రాష్ట్రాలలో ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వీడియో చేశానో ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? రౌండ్ 1 రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రౌండ్ 1 రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ తర్వాత మీకు ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రౌండ్ అలాట్ అయింది మీకు. సీట్ వచ్చింది, సీట్ రాలేదు. ఓకేనా? సీట్ రాకపోతే డైరెక్ట్ రౌండ్ 2కి ఎలిజిబుల్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సీట్ వచ్చింది, సీట్ రాలేదు. సీట్ వచ్చింది, సీట్ రాలేదు. సీట్ రాకపోతే డైరెక్ట్గా రౌండ్ 2కి ఎలిజిబుల్. సీట్ వచ్చిందంటే 2 ఆప్షన్స్, జాయిన్ అయ్యారు, నాన్ జాయిన్ క్యాండిడేట్స్. ఓకేనా? జాయిన్ అయ్యారు, నాట్ జాయిన్ క్యాండిడేట్స్. జాయిన్ అయినా కూడా రౌండ్ 2కి ఎలిజిబుల్, నాట్ జాయిన్ అయినా కూడా రౌండ్ 2కి ఎలిజిబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతకు మించి ఇంకా మీకు క్లారిటీ ఎవరు చెప్పరు. ఓకేనా? మీకు సీట్ రాలేదు, డైరెక్ట్ రౌండ్ 2కి ఎలిజిబుల్. సీట్ వచ్చింది, 2 కేసెస్ ఉంటాయి, జాయిన్ అయ్యారు, నాట్ జాయిన్డ్. ఓకే, నాట్ రిపోర్టింగ్, రిపోర్ట్ చేశారు, నాట్ రిపోర్టింగ్. సో ఇక్కడ రిపోర్టింగ్ చేసినా కూడా రౌండ్ 2కి ఎలిజిబుల్, నాట్ రిపోర్టింగ్ చేసినా కూడా రౌండ్ 2కి ఎలిజిబుల్. మీకు రౌండ్ 1 సీట్ రాగానే మీరు జాయిన్ అవ్వాలి అంటే వర్చువల్ రిపోర్టింగ్ చేయాలి. అంటే ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి, వర్చువల్ రిపోర్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా క్యాండిడేట్ రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నాడు, రౌండ్ 1లో జాయిన్ అయిపోయి రౌండ్ 2కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నాడు, అప్పుడు ఆ క్యాండిడేట్ ఆ పర్టికులర్ కాలేజ్కి వెళ్ళి, ఓకేనా, సో మీకు ఆల్ ఇండియా కూడా రౌండ్ 1లో వచ్చిన కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేసి అక్కడ యాప్ చేసుకోవాలి. ఏంటి, అప్గ్రేడేషన్ కోసం నేను వెళ్తున్నాను అని అక్కడ మీరు అప్గ్రేడేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసి రావాల్సి ఉంటుంది. సో లేదన్నా నేను రౌండ్ 1 రిజల్ట్స్తో సాటిస్ఫై అయ్యాను అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. మీకు ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అండ్ ఫిజికల్గా వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది రౌండ్ 1కి సంబంధించి. సో ఇప్పుడు రౌండ్ 2 గురించి మాట్లాడుకుందాం. రౌండ్ 2 ఏంటంటే, ఇప్పుడు చెప్పాను కదా, రౌండ్ 1లో జాయిన్ అయిన వాళ్ళు, నాన్ జాయిన్ క్యాండిడేట్స్, సీట్ రాని వాళ్ళు, నాట్ రిపోర్టింగ్ క్యాండిడేట్స్. సీట్ వచ్చిన నాట్ రిపోర్టింగ్ క్యాండిడేట్స్, అసలు సీట్ రాని వాళ్ళు డైరెక్ట్గా రౌండ్ 2కి వస్తారు. ఓకేనా? సో అండ్ డైరెక్ట్గా రౌండ్ 2కి రావచ్చు, లేదా రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా కూడా రౌండ్ 2కి మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ రౌండ్ 2లో ఫ్రెష్గా మీరు ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. రౌండ్ 1లో పెట్టాను కదా అన్న, మళ్ళీ రౌండ్ 2లో పెట్టాలంటే రౌండ్ 2లో కూడా మీరు ఫ్రెష్గా అలాట్మెంట్స్ ఆప్షన్ అనేవి పెట్టాలి. సో అలాట్మెంట్ అవుతుంది. అలాట్మెంట్ అయిన వాళ్ళు కూడా సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే రౌండ్ 1లో అప్లోడ్ చేసిన వాళ్ళు అవసరం లేదు, రౌండ్ 2లో ఫ్రెష్గా అలాట్ అవుతుంది కదా, వాళ్ళు మళ్ళీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళు మాత్రం ఫిజికల్గా వెరిఫికేషన్కి వెళ్ళి కాలేజీలలో సో అప్గ్రేడేషన్ కోసం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే పాయింట్ అండి, మనకు కొన్ని సంవత్సరాల నుంచి ఏఐక్యూ, ఓకేనా, ఏఐక్యూ రౌండ్ 2 అనేది ఒకవేళ మీరు జాయిన్ అయితే ఇండియాలో ఇంకెక్కడా కూడా పార్టిసిపేట్ చేయడానికి, విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉండేది. ఓకేనా? ఏఐక్యూలో మాత్రమే ఈ రూల్ ఉండేది. ఈ రూల్ని సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 2022లో స్టేట్స్ కూడా ఇచ్చారు. ఓకేనా? స్టేట్స్ కూడా ఇదే రౌండ్ 2 రూల్ అనేది ఇచ్చారు. కానీ అలాంటి ఎంసీసీ ఈ ఇయర్ ఏం చేసిందంటే రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడ్ అవ్వచ్చు. రౌండ్ 2లో జాయిన్ అయినా కూడా రౌండ్ 3కి వెళ్ళొచ్చు. కానీ 2022 వరకు అలాంటి ఆప్షన్ అనేది లేదు. రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి వెళ్ళడానికి ఆప్షన్ లేదు. సో మీరు చదవాలనుకుంటే ఇక్కడ జీ అనే పాయింట్ని చదవండి. ఓకేనా? సో ఫ్రమ్ రౌండ్ 2 టు రౌండ్ 3 అప్గ్రేడేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే రౌండ్ 2లో కనుక ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే, సీట్ వచ్చింది జాయిన్ అవ్వలేదు అనుకుంటే మీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు రౌండ్ 3లో ఫ్రెష్గా వెబ్ ఆప్షన్ అనేవి పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు జాయిన్ అయ్యారు, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేశారు, అప్గ్రేడేషన్ కోసం ఆప్షన్ పెట్టుకున్నారు, మీరు మళ్ళీ రౌండ్ 3కి అప్గ్రేడ్ అవ్వచ్చు. ఇది రౌండ్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదే బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనివల్ల మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది క్యాండిడేట్స్ ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 3లో ఎయిమ్స్ కానీ లేకపోతే మన స్టేట్ గవర్నమెంట్ కాలేజ్లో కానీ జాయిన్ అవుతారు. దీనివల్ల కట్ ఆఫ్ అనేది తగ్గే ఛాన్స్ ఉంది. సో రౌండ్ 3కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఎలిజిబుల్, రౌండ్ 1 నుంచి కంటిన్యూ అయ్యే వాళ్ళు ఎలిజిబుల్, రౌండ్ 2లో జాయిన్ అయిన వాళ్ళు, జాయిన్ కాని వాళ్ళు, సో ఎవరైనా కూడా మళ్ళీ ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ చూడండి, హ్యావ్ రిజైన్డ్ ఆర్ నాట్ రిపోర్టెడ్ ఇన్ రౌండ్ 2 నీడ్ టు ఫిల్ ఫ్రెష్ చాయిసెస్ ఓన్లీ విత్ ఫుల్ పేమెంట్ ఆఫ్ ఫీజెస్. ఓకేనా? ఎవరైనా రౌండ్ 3లో మళ్ళీ పార్టిసిపేట్ చేయాలనుకుంటే, సో మీరు రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో వచ్చిన సీట్ని రిజైన్ చేసేసి రావాలనుకుంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పోతుంది, మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ రౌండ్ 2 అనేది రావచ్చు. ఓకేనా?
సో రౌండ్ 3లో కూడా మళ్ళీ ఫ్రెష్‌గా అలాట్మెంట్స్ పెట్టుకోవాలి. అంటే ఫ్రెష్‌గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. దానికి కూడా అలాట్మెంట్ ఉంటుంది. దానికి కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రౌండ్ 2 రూల్ అనేది తీసేసి దీన్ని రౌండ్ 2కి అటాచ్ చేశారండి. ఓకేనా. రౌండ్ 2 రూల్ ఏముండే, సీట్ వచ్చి జాయిన్ అయ్యారనుకోండి ఇంకా ఎలిజిబిలిటీ లేకుండా ఉండే. కానీ ఇప్పుడు ఏం చేశారు తెలుసా, రౌండ్ 3కి దీన్ని ఇచ్చారు. ఇక్కడ పాయింట్ చూడండి. సో ఇఫ్ అప్‌గ్రేడెడ్ ద క్యాండిడేట్ మస్ట్ టేక్ రిలీవింగ్ ఫ్రమ్ రౌండ్ 2 సీట్ అండ్ జాయిన్డ్ రౌండ్ 3 సీట్. వన్స్ జాయిన్డ్ హీ కాంట్ అప్‌గ్రేడ్ ఆర్ రిజైన్ ఫ్రమ్ ద సీట్. ఇది మనకు రౌండ్ 2లో ఉండేది. కానీ దాన్ని ఇంకొక రౌండ్ యాడ్ చేసి రౌండ్ 3కి ఇచ్చారు. ఒకవేళ మీకు రౌండ్ 3లో గనుక ఫ్రెష్‌గా సీట్ అలాట్ అవుతే జాయిన్ అవ్వడం, జాయిన్ అవ్వకపోవడం అనేది మీ ఇష్టం. కానీ మీకు రౌండ్ 3 సీట్ అనేది వచ్చేసి మీరు జాయిన్ అయ్యారు అంటే ఇంకా రిజైన్ చేయడానికి అవకాశం లేదు. లేదా రౌండ్ 2 నుంచి ఒక పర్టిక్యులర్ కాలేజ్‌కి మీకు అప్‌గ్రేడ్ అయిందనుకోండి. సో అప్పుడు కూడా మళ్ళీ మీరు రిజైన్ చేయడానికి అవకాశం లేదన్నమాట. అంటే రౌండ్ 2 రూల్‌ని ఓకేనా. రౌండ్ 2 రూల్‌ని రౌండ్ 3కి ఇచ్చారు. ఇది ఏం పర్లేదండి. ఎందుకంటే అప్పటి వరకు అన్ని స్టేట్‌లలో కూడా రౌండ్ 2 అనేది క్లోజ్ అయిపోయి మంచి మంచి కాలేజ్‌లలో స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోతారు. సో రౌండ్ 3 అనేది ఒక మాపప్ లాగా ఉండిపోతుంది కాబట్టి పెద్దగా ఇష్యూ అయితే ఏం కాదు. సో స్టే వేకెన్సీ రౌండ్ అనేది ఇంకా డిఫరెంట్‌గా ఉంటుంది. స్టే వేకెన్సీ రౌండ్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది ఆ తర్వాత మనం డీటెయిల్స్ అనేది డిస్కస్ చేద్దాము. సో మనకు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 వరకైతే అవకాశం ఉంది. సో స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ అనేది సో ఏవైతే మిగిలిన సీట్స్ ఉంటాయో రిమైనింగ్ సీట్స్ వాటికి కండక్ట్ చేస్తారు కాబట్టి రౌండ్ 3 అనేది ఆల్మోస్ట్ అన్ని స్టేట్ గవర్నమెంట్‌లలో కూడా ఫైనల్ రౌండ్ అవ్వబోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. రౌండ్ 2 రూల్ అనేది తీసేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది స్టేట్ గవర్నమెంట్‌లో కూడా మేబీ క్యాన్సిల్ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇది గుడ్ న్యూస్. సో నచ్చితే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.